ఇక మీదట ఎలా బతకాలో అర్థం కావట్లేదు. నువ్వేమో అప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడు నన్ను చూసేదెవరు, నన్ను పట్టించుకునేదెవరు? మందులు కూడా ఎప్పుడు వేసుకోవాలో తెలియదు, ఎప్పుడు ఏ టైంకి తినాలో తెలియదు. అన్ని దగ్గరుండి చూసుకునేదానివి. ఏమైపోతుందో ఏమో. మాయా భోజనం చేయండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మాయా ఇంక టాబ్లెట్స్ వేసుకోండి. మాయా ఫ్రూట్స్ తినండి. మాయా 5:30 అవుతుంది కదా, పిల్లల్ని తీసుకొని అలా పార్కులోకి వెళ్ళి కొంచెం వాకింగ్ చేసి రండి. సరేనమ్మా. వచ్చారా మాయా? ఇదిగోండి వాటర్ తాగండి. మీ అత్తయ్య వెళ్ళిపోయాక నా పరిస్థితి ఏమైపోద్దో అనుకున్నాను తల్లి. కోడలు అయినా కూతురులాగా చూసుకుంటున్నావు. నీ రుణం ఈ జన్మలా తీర్చుకోలేను తల్లి. అలా మాట్లాడుతున్నారేంటి మామయ్య? అత్తయ్య వెళ్ళిపోతే మాత్రం మేము లేమా మీకు? మేము చూసుకోమా మిమ్మల్ని? ఇంటికి ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఉండాలి మామయ్య. అత్తయ్య ఎలాగో వెళ్ళిపోయారు, మీరే కదా ఇంకా మాకున్న పెద్ద. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే మా పని. ఇవన్నీ పట్టించుకోకండి, ఇంక వెళ్ళి పడుకోండి మామయ్య. ఓకే అమ్మా.